దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క నూతన దినమును దేవాది దేవుడు మన జీవితాలలో దయచేసి ఆయన సన్నిధికి నడిపించి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినాడు. ఇప్పుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పాత నిబంధన గ్రంథములో ప్రభువు తన వాక్కును పంపి, హల్లెలూయా, యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి, హల్లెలూయా, ఏమవుతుందండి? వాక్కు ప్రత్యక్షమవుతుంది అంటే మాట బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ దినము మనం ఒక సందేశాన్ని విందాము. ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఏంటండి? ధైర్యముగా ఉండుము. ధైర్యము చెడిపోయిన వారు అనేక మంది ఉన్నారండి. ప్రాణములో త్రాణ లేకుండా కృషించిపోతున్నారు. అనేకమైన బలహీనమైన పరిస్థితుల్లో ధైర్యము రావడం లేదు. కృంగిపోతున్నారు. డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, హల్లెలూయా, ఆ లోన్లీనెస్. నేను అనుకున్నాను, వయసు అయిన వారికి కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలోనే ఇవన్నీ బరువులు ఉంటాయి కదా, ఈ బరువులను బట్టి వారు కృంగిపోతున్నారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను కూడా అదే దారిలో వెళ్తున్నాను కాబట్టి అనుకున్నా. కానీ నిన్నటి దినమున చూస్తే ఒక 13 సంవత్సరాల అమ్మాయి, వారికి ఏ కొదవ లేదు, ఏ కొరత లేదండి. ఉన్నతమైన కుటుంబం, అన్ని సర్వ సమృద్ధిగా ఉన్నాయి. కానీ టోటల్ డిప్రెషన్లో ఉంది, లోన్లీనెస్లో ఉంటున్నారు. హల్లెలూయా. కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ధైర్యము చెడిపోయి ఉంటున్నారు. ఆ చిన్నపిల్లలు అనుకుంటే చిన్నపిల్లలే కాదు, యవ్వనస్తులే కాదు, మధ్య వయస్కులే కాదు, అలాగే వృద్ధులే కాదు. హల్లెలూయా. అన్ని వయసుల వారు కూడా ఈ డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్లోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ఆత్మ. ఇదో డిప్రెషన్ అనేది ఒక ఆత్మ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తికి ఎలాంటి అనారోగ్యత ఉంటుందా? ఉండదు. చాలా చక్కగా ఉంటారు, రాత్రంతా చక్కగా పడుకుంటారు. ఉదయము లేవగానే ఏదో ఒక తెలియని ఆవరింపు. ఏంటి బ్రతుకు? ప్రతిరోజు రొటీన్గా ఇదే జీవితమా అని చెప్పేసి కృంగిపోతున్నారు. లేవన్నా ఏం లేస్తాంలే, ఏం చేస్తాంలే అని చెప్పేసి మానవుడు కృంగిపోతున్నాడు పడక నుండి లేవడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక్కరికే కలిగేది కాదండి, అనేక మందికి కలిగేది. 95%. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ఆత్మ అయి ఉంటున్నది. ఒక్కసారి చూడండి అమ్మా దయచేసి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, 61వ అధ్యాయము. ఇది ఎవరైనా దయచేసి ఇంగ్లీష్లో కూడా చదివి సహాయం చేయాలి. 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో, గట్టిగా చదవాలమ్మా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. భారభరితమైన ఆత్మకు ప్రతిగా. ఏ ఆత్మ అండి ఇది? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. చాలా ఇక్కడ భారభరితమైన ఆత్మ. ఏ ఆత్మ ఇది? ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. భారమైనటువంటి ఆత్మ. ఇది ఆత్మనా కాదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్పిరిట్ ఆఫ్ గ్రీఫ్, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది. స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అని చెప్పేసి ఉన్నది. ఈ హెవీనెస్ ఏం చేస్తుంది? ఉదయకాల సమయంలోనే మానవుని అటాక్ చేస్తుంది. హల్లెలూయా. ఈ అటాక్ చేసినప్పుడు దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప ఏంటంటే, ఇక్కడే 60వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. నీకు వెలుగు వచ్చి ఏమొచ్చిందండి? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. రైజ్ అండ్ షైన్. హల్లెలూయా.
అదే మన సంఘానికి దేవుడు పేరిచ్చినాడు. నేను నా పేరు మీదనే సంఘాన్ని నడిపిద్దాం అనుకున్నాను, కానీ అన్నాడు దేవుడు, అన్నాడు ఇది నీ సంఘమా, నోరుమై, ఇది నా సంఘం, నా సంఘానికి పేరు నేనే ఇస్తాను అని చెప్పేసి ఈ మాటనిచ్చినాడు. హల్లెలూయా. నా ప్రజలు కృంగిపోయి కృషించిపోయి పడకబట్టి జీవిత ప్రయాణములు ముందుకు సాగలేక చతికిల పడిపోతున్నారు, వారందరినీ లేవనెత్తాలి. హల్లెలూయా. రైజ్ దెమ్ అప్ అంటున్నాడు, పైకి లేవనెత్తాలి. పైకి లేవనెత్తి ఏం చేయాలి? షైన్ అంటే తేజరిల్లాలి. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి వారు తేజరిల్లాలి. వారికి ఇచ్చిన తలాంతును బట్టి అనేక మందిని వెలిగించాలి. అందుకనే మన సంఘానికి దేవుడు ఈ పేరు ఇచ్చినాడు. ఏమిటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇంకా చూడమ్మా, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ షైన్ అపాన్స్ యూ. నీ మీద ఉదయిస్తున్న దేవుని యొక్క మహిమ. హల్లెలూయా. ఈ లోకమంతా కాదండి, నీ మీద ఉదయిస్తున్నది. నీవు ఆ మహిమను ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు వెలుగు వచ్చినది, వెలుగు వచ్చిన తర్వాత లేవాలి, లేచి తేజరిల్లాలి. తేజరిల్లు అంటే యూ హ్యావ్ టు షైన్. లైట్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. పబ్లిక్ సెంటర్లో ఎక్కడ పెట్టాలో, హై మాస్ట్ లాట్ అని పెద్ద లైట్ పెడతారు, అది అనేక మందికి వెలుగిస్తుంది. చిన్న లైట్ ఉంటుంది బెడ్రూమ్లో, అలాగే నైట్ పూట మనం పెడతాం. బాత్రూంలో చిన్న లైట్ పెడతాం. మనం కుటుంబానికి వెలిగించేటువంటి మామూలు 100 వాట్స్ లైట్ పెడతాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. అయితే ప్రభువు మనల్ని వెలుగుగా చేసినాడు. శుక్రవారం దినము కూడా ప్రభువు మనకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించినాడు. ఆయన వెలుగును మనలో పెట్టినాడు, మనము ఆ వెలుగును ప్రకాశింపచేయాలి. హల్లెలూయా. అంతే. చీకటిలో సంచరించిన ప్రజలకు వెలుగును చూపించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. బీ కరేజియస్, బీ స్ట్రాంగ్. హల్లెలూయా. బీ స్ట్రాంగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందిని చూస్తే గొప్పవారు, బలవంతులు కూడా ఏం చేస్తున్నారంటే, జిమ్ముకు పోయి మంచి కండలు పెంచి, దారుఢ్యం చూస్తే మంచి కండలు తిరిగిన శరీరం, ఇంట్లోకి వచ్చి బల్యం చూస్తే భయపడిపోతాం. ఏం చూసండి? బల్యం చూసి భయపడిపోతున్నారు. ఏంటది? ధైర్యము లేక, ఆ శక్తి లేక. హల్లెలూయా. ఇది కనబడదండి, ఇది కనబడేది కాదు. ధైర్యము కానీ శక్తి కానీ కనబడేది కాదు. ఇది ఇన్సైడ్, మన ఆత్మలో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ఒకరు పారిపోతున్నారు, ఒకరు నిలబడుతున్నారు. హల్లెలూయా. పారిపోయిన వాడు ధైర్యం లేకుండా పారిపోతున్నారు, నిలబడేవాడు ధైర్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 46 కీర్తనలు, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. 46 కీర్తనలు అంటాడు. ఒక్కసారి చూడమ్మా, చక్కని మాట అది. మీరు ఊరక నిలిచి ఉండి చూడు, పారిపోవడం కాదండి. హల్లెలూయా. 46 10వ వచనము, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అంతే. ఊరకుండాలి, మనం నిలబడాలి. అంతే. హల్లెలూయా. పారిపోవడం కదా. మనం నిలబడితే మన దేవుడు ఎవరో బయలుపరుస్తాడు. హల్లెలూయా. పారిపోయిన వాడు ఏదైనా సాధించగలడా? ఏమీ సాధించలేడు. కాబట్టి మనం ఊరకుండి ప్రభు యొక్క మహిమ కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ధైర్యంగా ఉండాలి. మంచిది. ఈ సమయంలో మనం అందరం కలిసి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా 5 నుండి 9 వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 9 వచనాల వరకు చదవండమ్మా గట్టిగా. ద్వితీయోపదేశం తర్వాత ఉంటుంది. ఓకే. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.
వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. తోడైయుండును. హల్లెలూయా. ఓవరాల్ కన్క్లూడెడ్ వర్డ్ అంటున్నాడండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథంలో మోషే తర్వాత యెహోషువకు 6 లక్షల మంది ప్రజల యొక్క బాధ్యతను దేవాది దేవుడు మోషే తర్వాత యెహోషువకు అప్పగిస్తున్నాడు. అయితే అప్పగించినప్పుడు యెహోషువకు చెప్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నప్పుడు నువ్వు చూసినావు కదా, ఆయనకి ఎలాగూ నేను తోడై ఉన్నానో నీకును అలాగే తోడై ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మటుకు తల్లిదండ్రులు, నేను కూడా అనుకున్నాను అలాగే, తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు భక్తిలో నడవాలి, లేకపోతే వారు చెడిపోతారు, పాడైతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అనుకుంటాం. హల్లెలూయా. అయితే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, నీకు తోడై ఉన్నప్పుడు నీ పిల్లలకు కూడా తోడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని నమ్మాలి. మన ఆలోచన కాదు, ఈ లోక సిస్టమ్స్ కాదు. దేవుడు తన మాటను మనకు బయలుపరుస్తున్నాడు. అందుకని ఈ మాటను నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఆకాశము భూమి గతించినా గతించిపోతుంది, కానీ ఈ మాటలు గతించవు. గతించని ఈ మాటల పైన విశ్వాసం ఉంచాలి. ఇక్కడ చూసినట్లయితే ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్ల తరమును కూడా వారు ఏమైపోతారని భయపడకూడదు. హల్లెలూయా. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల మీద ఉంటుందని యెషయా గ్రంథం 59వ అధ్యాయం చివరి వచనంలో ఉన్నది. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదండి. మన సంతానంను తప్పకుండా ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. మన ఆలోచనలతో మనము చూడకూడదు, ఆలోచించకూడదు. దేవుని యొక్క ఆలోచనలతో చూడాలి. హల్లెలూయా. ఆయన ఎంతైనా ఈ మాట ఎవరిదండి? ఈ బైబిల్లో ఉన్నటువంటి మాట ఎవరిది? పేతురు పత్రికలో ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాపించినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మాటలను రాపించినాడు? దేవుని మాటలను. హల్లెలూయా. దేవుని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులకు ప్రేరేపణ ఇచ్చి వారికి జ్ఞాపకం వచ్చేసి ఏమి రాయాలో చక్కగా రాపించి పెట్టినాడు. హల్లెలూయా. ఈ రాపించి పెట్టినవాడు, మాట్లాడిన మాటలు రాపించిన వాడు కూడా మనతోనే ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట మారదు. అందుకని ఈ మాట మీద మనము విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మాటలను నమ్మాలి మనం. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎవరో ఈ యొక్క సందేశం ఇక్కడ బుక్ మార్కుగా ఉంచామా, 59:21 వచనం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము. నేను వారితో చేయు నిబంధన ఇది. నిబంధన అంటే ఒట్టండి. ఏంటమ్మా నిబంధన అంటే? ఒడంబడిక, ఒట్టు పెట్టుకోవడం, ఒక తీర్మానము చేయడం, ఒక అగ్రిమెంట్ చేయడం. నిబంధన అంటే అగ్రిమెంట్ దేవుడు మనతో చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీ మీదనున్న నా ఆత్మయు నేను నుంచిన మాటలు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి. ఎవరి నోట అండి? ఇప్పుడు నేనున్నాను, నా నోట నుండి నా మాటలు
నా పిల్లల నోటి నుండి నీ పిల్లల నీ పిల్లల 4 తరాలు. హల్లెలూయ. ఎన్ని తరాలండి? 4 తరాలు. దేవునికి మహిమ కలుగును గాక. 4 తరాలకు దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. ఆయన మాటలు వారి నోట ఉంచుతాడు. ఆ వీడు ఏమైపోతాడో, ఎటు వెళ్తాడో, అటు వెళ్తాడో అని చెప్పేసి మనం ఆలోచించకూడదు. హల్లెలూయ. ఆయన వాగ్దానం. మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మనమలు మన్మరాలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నారు, పిల్లల కోసం ఏ ప్రార్థన వ్యర్థం కాదు. హల్లెలూయ. మన ప్రార్థన బట్టి దేవుడు మన నోట నుంచిన మాటలను, ఆత్మను వారిలో కూడా ఉంచుతాడు. హల్లెలూయ. అలాగే మోషేకు తోడై ఉండిన దేవుడు యెహోషువకు కూడా తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయ. తీర్మానం చేస్తున్నాడు. ఇప్పుడు రండమ్మా, యెహోషువ గ్రంథం 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను, ఎన్ని దినములండి? హల్లెలూయ. మీ బైబిల్లో చూడాలి, ఈ మాట మన కొరకే. ఇప్పుడు ప్రభు నాతో చెప్తున్నాడు ఏమని? నీవు బ్రతుకు దినములన్నిటను. మనం ఎన్ని దినములు బ్రతకాలో దేవుని చేతిలో. హల్లెలూయ. మన తల వెంట్రుకల్లో ఒకటి రాలి కింద పడాలంటే దేవుని సంకల్పం కావాలి. హల్లెలూయ. అలాంటిది నీ ప్రాణం పోవాలంటే, నువ్వు బ్రతకాలంటే, ఒక దినము కావాలంటే ఎవరి సెలవు కావాలి? దేవుని యొక్క సెలవు కావాలి. అందుకని దేవుడు నీ యొక్క దినములను పొడిగించేలాగున మనం ప్రార్థన చేయాలి. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, ఆయుష్ను అడుగుతున్నారు, ఆరోగ్యం అడగట్లేదు. హల్లెలూయ. ఆయుష్ను 100 సంవత్సరాలు బ్రతికిన, 130 సంవత్సరాలు బ్రతికిన ఆరోగ్యం లేకపోతే వ్యర్థమే. అది ఆయాసము, ప్రయాసమే. అందుకనే మనం ఆయుష్తో పాటు ఆరోగ్యం అడగాలి. హల్లెలూయ. నువ్వు ఆరోగ్యంగా ఉంటే అప్పుడు తప్పకుండా దేవుని సేవలో కానీ లోకంలో కానీ జీవించడానికి సహకరిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నీవు బ్రతుకు దినములన్నిటను, ఒక్క రోజు కూడా తప్పిపోదండి. ప్రతిరోజు కూడా దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానమైనటువంటి ఆ యొక్క దినమును మనము ప్రభునామాన్ని ఘనపరచాలి. బ్రతుకు దినములు అన్నిటినంటే ఒక్కరోజు ఉంటాడు, రెండవ రోజు ఉండడు అని చెప్పేసి అనుకుంటాం. మనం అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉంటాడు. దేవుడా, ఈరోజు ప్రార్థన చేసినాను కదా, మోకాలుండి ప్రార్థన చేసినాను, ఏ బాధ ఉండదు అనుకుంటాం. ప్రార్థన చేయకపోతే దేవుడు నాకు తోడుగా లేడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఒక్కసారి ఏర్పరచుకుంటే, ఒక్కసారి పిలుచుకుంటే ఆయన ఎన్నడూ విడవడు. హల్లెలూయ. మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు తోడైందునంటే యేసు ప్రభు మనకు ఇమ్మానుయేలుగా వచ్చినాడు. ఇమ్మానుయేలు అంటే ప్రభు మనకు తోడని అర్థము. హల్లెలూయ. ప్రభు ఎవరికి తోడు? మనకు తోడు. ఎప్పుడు తోడండి? ప్రతి దినము కాదు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్. హల్లెలూయ. ప్రతి సెకండ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి మీరు, క్షణకాలంలో ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు మనల్ని దాటిపోయినాయి లేదా? నాకైతే అనేకమైనటువంటి ప్రమాదాలు, మరణాలే తప్పిపోయినాయి. ఎంతకాలంలో? ఒక దినమంతా కాదు. మరణం ఎంతసేపట్లో వస్తుంది? క్షణాలలో వస్తుంది. ఆ క్షణాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రక్క నుండి మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నాడు. హల్లెలూయ. అందుకని ఏమీ భయపడని అవసరం లేదు, ధైర్యముగా ఉండాలి. హల్లెలూయ. లోకంలో సామెత ఉంటుంది, అది మనం ఇప్పుడు ఇక్కడే చెప్పకూడదు. ప్రభు సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలేదు కదా, నీ ప్రాణానికి ఏమవుతుంది? ఏమీ కాదు. మనం ధైర్యంగా ఉండాలి. అందుకనే నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. హల్లెలూయ. నేను మోషేకు ఎలాగూ తోడుగా ఉన్నానో అలాగూ నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ, నువ్వేమీ భయపడకంటున్నాడు. హల్లెలూయ. మోషే దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన జీవితకాలం చూస్తే 120 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 120 సంవత్సరాలు. హల్లెలూయ. 100 సంవత్సరాలు బ్రతికితే ఓ మహాభాగ్యం అనుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ననే నేను చూసినాను, జపాన్లోని ప్రజలు, జపాన్ దేశంలో చాలా మట్టుకు మ్యాక్సిమం 95%, 90% వరకు 100 years అబోవ్ బ్రతికిన వారు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. నిన్న కాసేపు నేను సెర్చ్ చేసినాను, ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటి? అంతే కదా, మనం కూడా బ్రతకాలంటే మనం కూడా
వారు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వారి జీవన శైలి విధానం ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి చూసినాను. కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని తిండి, మనం తినే వేరు, వాళ్ళు తినేది తిండి వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక లక్ష్యంతో మనం ముందుకు పోయినప్పుడు తప్పకుండా మనం ఆ గమ్యానికి చేరుతాం. ఒక గోల్తో మనం ముందుకు పోయినప్పుడు తప్పకుండా ఆ గమ్యానికి చేరుతాం. ఇక్కడ చూసినట్లయితే మోషేకు నేను తోడై ఉన్నాను 120 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలు మోషేకు తోడుగా ఉన్నారు ఎవరమ్మా? యెహోషువ. హల్లెలూయా. అయితే ఆయన జీవితకాలాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మోషే పుట్టిన తర్వాత 40 సంవత్సరాల వరకు కూడా ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఎంచబడి విద్యాభ్యాసాలు నేర్చుకున్నాడు, యుద్ధాలు నేర్చుకున్నాడు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాడు, ఇంజనీరింగ్ను అడాప్ట్ చేసుకున్నాడు, యుద్ధాలు ఎలా చేయాలి ఇవన్నిటిని కూడా నేర్చుకున్నాడు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు ఇశ్రాయేల్ ప్రజలు కొట్లాడుతూ ఉంటే వారితో అంటారు, మీరు ఎందుకు కొట్లాడుతున్నారు, ఒక వంశంలో ఉండి మీరే ఎందుకు కొట్లాడుతున్నారు అని చెప్పేసి. అంటే ఏంటి, మాకు తీర్పు తీర్చడానికి వచ్చినావా? నిన్న నువ్వేం చేసినావో మేము చూసినాం. ఐగుప్తును కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టినావు కదా, మాకు తెలుసు అనగానే మోషే భయపడిపోతాడు. ఆ పాత నిబంధన గ్రంథములు ఎవడన్నా చంపితే మళ్ళీ మరణమే. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, గాయానికి గాయము, మరణానికి మరణం. అయితే మోషే భయపడి పారిపోయినాడు. హల్లెలూయ. పారిపోయి అరణ్యమునకు పోయి అక్కడ ఉన్నాడు. అరణ్యంలో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే 40 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రభువు నడిపిస్తున్నాడు ఐగుప్తు దగ్గరికి. నడిపించి, నా ప్రజలు మొర్ర పెడుతున్నారు, వారు దాదాపు 400 నుంచి 450 సంవత్సరాల ఐగుప్తు చెరలో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. పంపించే క్రమంలో 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రజలను తీసుకొని బయటికి వచ్చి అనేకమైనటువంటి సమయాలలో ప్రభువు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు రాళ్ళు రువ్వి చంపుతారేమో అని చెప్పేసి మోషే భయపడతాడు. అంతటి కఠినమైనటువంటి ప్రజలు అని చెప్పేసి స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటాడు దేవుడు. స్టిఫ్ నెక్డ్, మెడ వంచని ప్రజలు. అలాంటి వారి మధ్య వారికి సేవ చేసుకుంటూ వారు నడిపిస్తున్నాడు. వారి మధ్యలో మోషేకు ఎలాగూ నేను తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఈ స్టార్టింగ్లోని యెహోషువ రాస్తున్నటువంటి పుస్తకం ఇది. మొదటి వచనం చదవమ్మా. యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఇలాగు సెలవిచ్చిన. మోషే చనిపోయిన తర్వాత దేవుడు తనతో ఎలాగో మాట్లాడినాడు, ఎలాగో నడిపించినాడు, ఒక పుస్తకం రాస్తున్నాడు, ఒక లైఫ్ స్టోరీని రాస్తున్నాడు. హల్లెలూయా. ఈ లైఫ్ స్టోరీలో ఏమని రాస్తున్నాడు అంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, అలాగే నేను నీకు తోడై ఉన్నాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండు, నేను మోషేకు ఎలాగూ తోడై ఉన్నానో నీకు అలాగే తోడై ఉంటాను. హల్లెలూయా. తోడై ఉంటాను, కానీ నువ్వేం చేయాలి? ఇక్కడ చూడండి, చదవమ్మ. ఇప్పుడు మోషేకు తోడయిండినట్లు నీకును తోడయిందును, నిన్ను విడువను. 6వ వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. చాలా ఒక్క నిమిషం. మనతో కూడా అదే అంటున్నాడు. ప్రతి ఒక్కరితో అదే అంటున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎక్కడికన్నా వెళ్ళండి. హల్లెలూయా. దేవుడు నిన్ను విడవడు, నువ్వు విడుస్తాం, నేను విడుస్తాం. శ్రమలు వచ్చినప్పుడు ఆయనను మనం వదిలిపెడతాం, కానీ ఆయన మనల్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. అందుకని ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడని యెషయా గ్రంథంలో ఉంటుంది. మన కుడి చేయి పట్టుకున్నాడు, ఎక్కడ మనం తప్పిపోతామో అని చెప్పేసి మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టడానికి కాదండి. మన జీవిత కాలం అంతా, మన దినముల లెక్క ఎంత అయినది ఆయనకు తెలియను. ఆయనకు తెలుసు మనం భూమి మీద ఎన్ని దినములు బ్రతకాలో, మన పట్ల దేవునికి ఉన్నటువంటి అసైన్మెంట్ ఏదైతున్నదో ఆయనకు తెలుసు. అది సంపూర్తి అయ్యే వరకు మనల్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. అందుకని ప్రభుని అడగాలి, ప్రభువా ఏంటి నీ ప్లాన్ ఏంటి, ప్రభువా నీ చిత్తం ఏంటి,
నేను నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఏమి చేయాలి, షో మీ, టెల్ మీ అని చెప్పేసి అడగాలి. హల్లెలూయా, దేవునికి ఇస్తూ అప్పుడు చెప్తాడు. చెప్పిన తర్వాత దాని ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటారు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన ఎవరిని విడవడండి, ఎవరిని ఎడబాయడు. హల్లెలూయా. నేను చాలా మటుకు చూసినాను, అనేక మంది అంటున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా, నేను ఒంటరిని. కుటుంబంలో ఉన్నారు, కొంతమంది అయితే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు కూడా బాధపడుతున్నారు. ఏమని? ఐఎమ్ ఎలోన్. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఇంకెక్కడికి ఉద్యోగంలో పోయినా నన్ను ఒంటరి వారిని చేస్తున్నారు, నన్ను వెలివేస్తున్నారు, నాకు ఎలాంటి ఆదరణ లేదు. హల్లెలూయా. నన్ను ఒంటరి చేస్తున్నారు, నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అనేక మంది ఆర్ఫన్స్ లాగా, ఆర్ఫనేజ్, సోబటేజ్ స్పిరిట్తో ఉంటున్నారు. హల్లెలూయా. కానీ నిన్ను విడువంది ఎవరండి? ప్రభువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీతో కూడా ఉన్నాడు. ఈ లోకమంతా ఉన్నా లేకున్నా భయపడవడం అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉంటున్నారు? భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడని అవసరం లేదు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందిని చూస్తే అభిషేక్ గారితో కలిసి మెడికల్ క్యాంప్లోకి పోయినప్పుడు ఈ రోడ్ సైడ్ వాళ్ళకు కరోనా సమయంలో మేము భోజనాలు పంచినప్పుడు నా కళ్ళ నిండా చూసినాను. కొంతమందికి స్నానాలు ఉండవు. ఒక్కరోజు కాదు స్నానాలు లేనిది. ఎన్ని రోజులు? నెలలే. ఆ తల కానీ, వారి బట్టలు కానీ, వారి చర్మము ఇవన్నీ చూస్తే ఏంటి వీరు ఇంత మురికిగా, ఇంత భయంకరంగా ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారికి ఏం కావట్లేదండి, ఏం కావట్లేదు, ఏ రోగం రావట్లేదు, ఏ ఎలర్జీ రావట్లేదు, చర్మ వ్యాధులు రావట్లేదు, ఏ రోగాలు రావట్లేదు. హల్లెలూయా. దేవుడు వారికి తోడున్నాడా? ఉన్నాడు కాబట్టే వారు అలాగున్నారు. మనమైతే వండుకొని తినాలి. నేను మధ్యలో వెళ్ళినప్పుడు చూస్తాను, ఈ సండే రోజు కూడా మనకు భోజనాలు ఏమైనా మిగిలితే నేను ప్యాక్ చేసుకొని సాయంత్రం పూట వెళ్తాను. వెళ్ళి చూస్తాను వారి దగ్గర ఉన్నదా లేదా. ఉన్నవారికి ఇవ్వను, లేని వారికి, ఆకలితో అలమటించేవారు ఎవరైనా ఉంటే వారికి ఇస్తాం. ఉన్నవారికి ఎందుకండి? వారికి దేవుడు సమకూర్చినాడు. చాలా సంతోషము. ఆ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వందల మంది, వేల మంది వారిని పోషిస్తున్నారు. హలలో ఎవరు ఆజ్ఞాపిస్తున్నారో వారికి దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. దేవుడు వారికి దిక్కై ఉన్నాడు. అందుకనే వాక్యంలో మనం ఇంతకుముందు పాటలో మనం పాడుకున్నాం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పేసి అంటాడు. మనం వృద్ధాప్యములు ఉన్నా మనల్ని ఎవరు చూసుకుంటారంటే అందరినీ చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి ప్రశస్తమైన ఆహారం చేత వాటిని పోషిస్తున్నారు. మిమ్మల్ని పోషించడా? తప్పకుండా పోషిస్తాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అని రేపటి గురించి ఏమి చింతించని అవసరం లేదు. హల్లెలూయా. ప్రతి దినమును బట్టి మనం ప్రభువును స్తుతించి ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. మనిషి యొక్క ఆరాటం, పోరాటం అంతంత రేపటి గురించి, ఇవాళ గురించి కాదు. ఏం సంపాదించాలి, ఎంత పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, అంత ఫ్యూచరిస్టిక్స్ కోసం. హల్లెలూయా. రేపటి గురించే తప్ప ఈ రోజు గురించి కాదు. అందుకనే రేపటి గురించి మీరు చింతింపకూడదు, రేపటి సంగతుల గురించి రేపు ఆలోచించుకోండి అని చెప్పేసి పేతురు భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రభువు మనకు తోడుగా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. ఎడబాయని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏ సిచ్యువేషన్లో, ఏ సర్కమ్టెన్సెస్లో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నావా, IISCలో కూడా ఉన్నా, ICUలో ఉన్నా, ఎవరు రాని దగ్గరికి ఉన్నా దేవుడు వస్తాడు. హల్లెలూయా. కుటుంబం అంతా వదిలిపెట్టిన, డాక్టర్లు నీ దగ్గరికి రాకున్నా, నర్సులు నీ దగ్గరికి రాకున్నా, ఎవరు వస్తారు నీ దగ్గరికి? ప్రభువు వస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను దర్శిస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను నేను విడువను, ఎడబాయను అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు కామ ఉన్నది. కామ తర్వాత ఏమంటున్నాడు?
నిర్భయము నిబ్బరము కలిగి ధైర్యంగా ధైర్యముగా ఉండము. హల్లెలూయా. అందరూ చెప్దాం, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఇది లేకనండి. నిబ్బరం అంటే స్టేబుల్, నిమ్మలంగా ఉండడం, నిమ్మలంగా ఉండడం. ఎలాంటి పరిస్థితి వచ్చినా నిమ్మలంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. హల్లెలూయా. నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉండాలి. ఏమీ కాదు. హల్లెలూయా. ఏమీ కాదు. మీ జీవితంలో ఎన్నెన్నో చూసినారు, ఎన్నెన్నో సమస్యలను చూసినారు. రోగాలు, వ్యాధులు, శ్రమలు, ఇబ్బందులు, శత్రువులు, ఇవన్నీ ఎన్నెన్నో చూసినాం. ఏదైనా పర్మనెంట్గా ఉందా? ఆ వచ్చి పర్మనెంట్గా మీ ఇంట్లోనే తిష్టేసుకొని కూర్చుంటాను అని చెప్పేసి అనే సందర్భం ఉందా? ఏది లేదు కదా. వచ్చిపోయేదానికి ఎందుకు భయపడుతున్నారు? వచ్చి వెళ్ళిపోయేదానికి ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. అది ఎలాగ వచ్చిందో అలాగ పోతుంది, దానికి తెలుసు. కానీ మనకే తెలియదు. దాన్ని బట్టి మనం బెంబేలెత్తిపోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పకుండా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు శ్రమలకు భయపడని అవసరం లేదు. నిబ్బరంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా లేకపోతే మనం ఏమీ సాధించలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇంకా చదవమ్మా. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేది. ఇది స్టార్టింగ్లో ప్రభువు ప్రాఫిటిక్గా చెప్తున్నాడు అండి. ప్రాఫిటిక్గా చెప్తున్నాడు. ఏమని? నిశ్చయంగా ఈ దేశమును ఏం చేస్తావు? నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. అని ఫుల్ఫిల్మెంట్ గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కొన్ని మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఆ మాటను, ఆ ఫుల్ఫిల్మెంట్ని చూడాలి, ఆ డెస్టినీని చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డెస్టినీ చూసినప్పుడు, ఆ యొక్క లక్ష్యాన్ని మనం చూసినప్పుడు, ఈ మధ్యలో జరిగేటి వాటి అన్నిటికీ దేనికి భయపడం. ఆ డెస్టినీని చూడకుండా, ఆ గమ్యాన్ని, లక్ష్యాన్ని చూడకుండా మనం ఈ మధ్యలో ఉన్న వాటిని చూస్తే బెంబేలెత్తిపోతాము. నిమ్మలంగా ఉండము, నిబ్బరముగా ఉండము, ధైర్యంగా ఉండము. ధైర్యం చెడిపోతుంది. ఏంటి ప్రభువా నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పావనా? ఇక్కడ ఇన్ని శ్రమలు ఏంది? శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. శ్రమలు ఉండవని ప్రభువు చెప్పలేదండి. శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలలో ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి మనం ప్రభు సహాయం అడగల ప్రతిసారి. ప్రభువా నాకు సహాయం, గాడ్ హెల్ప్ మీ, గాడ్ హెల్ప్ మీ, పరిగెత్తుకొని వచ్చి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ధైర్యంగా ఉండాలి. ధైర్యం చెడిపోకూడదు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా కానివ్వండి. మరణం కంటే మించినది ఏది లేదు కదా. మరణం కంటే పెద్దది ఏదైనా ఉందా? చావు కంటే పెద్దది ఏదైనా ఉందా? ఏది లేదు కదా. దాని నుండి తప్పించే దేవుడు ఈ చిన్న చిన్న వాటిని తప్పించడా? హల్లెలూయా. తప్పకుండా తప్పిస్తాడు. మనం ఏమాత్రం కలవరపడకూడదు, భయపడకూడదు, ధైర్యము చెడకూడదు. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధైర్యంగా ఉండమని ఈ యొక్క ఒక్క అధ్యాయంలో చాలాసార్లు ఉన్నది. నేను ఆశ్చర్యపోయినాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ 6వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పేసి అంటున్నాడు. 9వ వచనంలో చూడమ్మా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. మళ్ళీ రెండోసారి ఇక్కడ కూడా అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, మూడోసారి కూడా అంటున్నాడు. చివరి వచనం 18వ వచనము. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోవాలి. ఏదైనా పని చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ధైర్యం చెడిపోతారు. అమ్మో హిందీని చూస్తే అర్థం కావట్లేదు పాస్టర్, అంత గజిబిజి. చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఉండే. నాకెందుకు వచ్చింది లేదు ఈ హార్డ్గా ఉన్నదాన్నే
చేయాలని సెకండ్ లాంగ్వేజ్ అదే తీసుకున్నాను. తీసుకొని హిందీ మంచిగా రాయడం, చదవడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఏది కష్టము కాదు, కష్టం మనం అనుకుంటాము. హల్లెలూయా. ప్రభు మనకు తోడుగా ఉండి మనకున్నటువంటి ఆ శ్రమలన్నిటి నుంచి వెళ్ళి తప్పించే దేవుడై ఉంటున్నాడు. ధైర్యముగా ఉండాలని. హల్లెలూయా. ఒక మాట చూడమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. చాలమ్మా, ఇక్కడ మీ హృదయమును కలవరపడనీయకునుడి. మొట్టమొదటిగా జరిగేది ఏంది? ఏదైనా శ్రమ కానీ, శోధన కానీ, సమస్య కానీ వచ్చినప్పుడు ముందుగా కలవరపడేది హృదయం. హల్లెలూయా. ఈ హృదయము కలవరపడిపోతుంది, బెంబేలు ఎత్తిపోతుంది, వణుకుతుంది, జనుకుతుంది, కన్ఫ్యూజన్గా అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రభువు ఏమంటున్నాడు చాలా చక్కగా, మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరం ఉండకూడదు, ధైర్యం తెచ్చుకోవాలండి, ధైర్యంగా ఉండాలి, ఏమీ కాదు. హల్లెలూయా. ఇంకొక మాట, ఇంకా పేజీ తిప్పమ్మా. 28వ వచనం పై భాగాన్ని చదవండి. 27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. కలవరము, వెరవడము, కలత చెందడము అనేది ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ అధ్యాయము చాలాసార్లు, అంటే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ట్రమండస్, అంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వచనాలను మీరు ఇందులో చూడవచ్చు. ప్రభు మీతో కూడా ఉన్నాడు, మీలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ అధ్యాయం అందుకని పలుమార్లు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదవడమే కాదు, ధ్యానించాలి. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్తే నాకు నా మైండ్ కూడా వెలిగింది. ఏంటంటే, బైబిల్ని ఎక్కువగా చదివే దానికంటే ప్రభువు మనకిచ్చేటువంటి మాట ఉంటుంది. ఒక్కొక్క మాట, ఇప్పుడు మీ గంట సేపు ప్రసంగం చెప్తే మీకు ఒక్క మాటనే మీకు తగులుతుంది, ఒక్క మాట మిమ్మల్ని కదిలిస్తుంది, ఒక్క మాట మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. ఆ మాటను పట్టుకొని ఏం చేయాలంటే ధ్యానించాలి. హల్లెలూయా. మెడిటేషన్. కలవరపడనీయకుండా ఏ విషయంలో కలవరపడకూడదు. ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. కలవరపడకని ప్రభువే చెప్పినాడు. హల్లెలూయా. నా చెయ్యి విడవనన్నాడు, ఎడబాయనన్నాడు అని చెప్పి దాని మీదనే మనము ధ్యానము చేయాలి. హల్లెలూయా. ధ్యానం చేసినప్పుడు ఆ మాట నీ హృదయంలో పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ మాటనైతే మనం ధ్యానం చేస్తూ ఉంటావు, ఆ మాట నీ హృదయంలో, నీ అణువణువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. హల్లెలూయా. స్టోర్ అవుతుంటుంది. ఏదైనా కలవరం కలిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ మాట నీ ముందుకు వస్తుంది. కలవరపడకన్నాడు కదా ప్రభు, ఫలానా వాక్యం అని చెప్పేసి మనకు జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞాపకం చేసేది కూడా ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరు కలవరంలో ఉన్నారు, ప్రార్థన చెయ్యి అని చెప్పేసి ప్రభు చెప్తాడు మీ హృదయంలో నుండి. ఎవరు చెప్తున్నారు మీతో? ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్య పరిష్కారం కానీ, దానికి కావలసినటువంటి మార్గాన్ని కానీ తెలియచేస్తాడు. ఎవరు చెప్పేది? అలాగే ఒక మాట మీకు మాటికి మీ యొక్క హృదయంలో, మనసులోనికి వస్తుందా? వెంటాడుతుంది మాట. హల్లెలూయా. అలాగే మీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట, మీరు సమస్యలో ఉన్నప్పుడు ఆ మాట మీ దగ్గరికి వస్తుంది. ఆ మాటను జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకము చేస్తాడు. 25వ వచనం చదవమ్మా. అక్కడే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేస్తాడు. మళ్ళీ చెప్పాడు వాక్యాన్ని. హల్లెలూయా. నువ్వు ఏదైతే వినబడ్డదో, ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకము చేస్తాడు. ఆ మాట సత్యం. హల్లెలూయా.
ఇక్కడ ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పిన మాట. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, హల్లెలూయా, ఒక్కటి కాదు, ఆ సందర్భంకు సంబంధించిన సొల్యూషన్స్ అన్నిటినీ ప్రభు జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసి నీకు ధైర్యమునిస్తాడు. ఆయన మాటను బట్టి ప్రభు చెప్పినాడు కదా, ఆ యొక్క అధ్యాయంలో ఆ మాట చెప్పినాడు కదా, ఆ మాట నాతో కూడా చెప్పినాడు అని చెప్పేసి మనము ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ధైర్యం కలిగించేటువంటి కొన్ని సందర్భాలను మనము వాక్యానుసారంగా చూద్దాము. దావీదును చూద్దాం ఒకసారి. హల్లెలూయా. దావీదు భక్తుడు చిన్న పిల్లవాడు. హల్లెలూయా. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనమమ్మ. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి. ఏంటండి రెండు జంతువులు? సింహము, ఎలుగుబంటి. ఎలుగుబంటి అడవులలో ఉండేది, మన ఇళ్ళ చుట్టూ దింపేవాళ్ళు అప్పుడు. ఏంటి, బక్కచిక్కి గింత అంత ఉండేది అది. ఆ ఎలుగుబంటి కాదు, అరణ్యంలో ఉండేటువంటి చాలా పెద్దది, చాలా బలమైనటువంటి జంతువు అది ఎలుగుబంటి. సింహము, ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దావీదు ఏం చేసినాడు? సింహము, ఎలుగుబంటి వస్తే ఆ గొర్రెపిల్లను పట్టుకొని పారిపోతున్నాయి. గొర్రెపిల్లను పట్టుకొని సింహము, ఎలుగుబంటి ఏం చేస్తున్నాయి? రెండు వేరు సందర్భాలలో గొర్రెపిల్లల మీద దాడి చేస్తుంది. ఈయన గొర్రెల కాపరి. ఆ కాపరిగా ఉన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే సింహము వెంబడి, ఎలుగుబంటి వెంబడి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి ఏం చేస్తున్నాడు? దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. హల్లెలూయా. మరి ఈయన బలవంతుడా? సంసోనులాగా పెద్ద బలవంతుడా? ఆ పై వచనం చూడమ్మా. హల్లెలూయా. 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. ఎవరట? బాలుడవు. హల్లెలూయా. బాలునికి బలం ఉంటుందా? కానీ దేవుడు బలం ఇస్తాడు. దేవుని బలము తోడుగా ఉన్నది. దేవుడు తనను విడవలేదు. హల్లెలూయా. ఎడబాయలేదు. కాబట్టి సింహము వచ్చినా, ఎలుగుబండి వచ్చినా డోంట్ కేర్. హల్లెలూయా. బల్లిని చూసి భయపడడం లేదండి, పిల్లిని చూసి భయపడడం లేదు. అక్కడ సింహము, ఎలుగుబంటి వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయనకు ఒక్కటే టార్గెట్ ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ ఆర్ఫన్ అని, నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు మాట్లాడటం లేదు, అందరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి లోకంలో చాలా మటుకు 90% వరకు ఇలాగే అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. హల్లెలూయా. ఏంటండి? దావీదు ఎక్కడున్నాడు? అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కడే ఉన్నాడా? 10 మంది ఉన్నారా? ఒక్కడే. గొర్రెలను కాచుకుంటూ ఒక్కడే ఉన్నాడు. ఆయన అనుకున్నాడా? వారి ఇంట్లో 8 మంది సంతానం, తన తండ్రికి 8 మంది సంతానం. 8 మందిలో చిన్నవాడు. ఈ చిన్నవాడిని తీసుకురా, నువ్వు పోయి గొర్రెలను అయిపో అని చెప్పేసి పంపించినారు. అయ్యో, నా తండ్రి చూడు ఎంత పక్షపాతం చూపించిండు, నన్నేమో గొర్రెలను గాయపెట్టాడు, మా అన్నలనేమో యుద్ధానికి పంపిస్తున్నాడు అని చెప్పేసి కృషించిపోయినాడా? నేను ఒంటరిని అని చెప్పేసి బాధపడ్డాడా? ఏమీ బాధపడలేదు. ఏమి బాధపడుకుంటాడా? ఆయన ఎక్కడున్నా నేనేమై ఉన్నానో అది దేవుని కృపని. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, వీ టు కన్ఫెస్ దట్ వర్డ్. మనం కూడా అదే. ఎక్కడున్నా ఏమి చింతపడనవసరం. ఎవరు ఉన్నా లేకున్నా, ఉన్నా స్తోత్రం, లేకున్నా స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నీకు తోడుగా ఉన్నాడు? ప్రభువు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, జలములలో బడి వెళ్ళినా ఆ జలములు నిన్ను ముంచివేయు, అగ్నిలో బడి వెళ్ళిన జ్వాలలు నిన్ను కాల్చలేవు, సింహాల బోనులో వేసిన సింహాలు నిన్ను ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఎవరు నీకు తోడుగా ఉన్నారంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నారు. ఆ మాటను ధ్యానించాలి, ఆ మాటను ధ్యానించాలి. ఆల్వేస్ ఎప్పుడు ధ్యానించడం అంటే మీకు తెలుసు కదా, తెలుసు కదండి. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. అంటే ఐ ట్రై టు సింప్లిఫై ఇట్. ఎవరైనా మిమ్మల్ని తిట్టినారనుకోండి, ఏం చేస్తుంది? ఈగల కంటే దోమల కంటే గిరగిర మన మనసులు తిరుగుతూనే ఉంటుంది, అవునా? అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ చెత్తరం అంతా పక్కకు పడేయాలి. హల్లెలూయా. పక్కకు పడేసి దేవుడు ఏమన్నాడు, దేవుని మాట ఏం సెలవిచ్చింది, యు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు మెడిటేట్ దట్ వర్డ్. ఆ మాటను ధ్యానించాలి, ఆ మాటలో ఉన్న సారాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దావీదు కూడా అలాగే చేసినాడు. దావీదు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలను కాచుకుంటూ ఒంటరిగా వాడుగా ఉన్నాడు, కానీ ఆయనకి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు చక్కని అందగాడండి, వెరీ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, చాలా అందగాడు. అలాగే చక్కని పాటలు పాడేవాడు. హల్లెలూయా. ఈజ్ అ సింగర్ అండ్ ఆల్సో ఈజ్ అ మ్యూజిషియన్. మంచి సంగీతాన్ని వాయించేవాడు. హల్లెలూయా. అలాగే మంచి లిరికిస్ట్, మంచి పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఒక్కొక్కటి నేర్పించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిన్నతనం ఆ యొక్క గొలియాతును ఎదుర్కొనేంత వరకు కూడా ఆయనకు అది ట్రైనింగ్ పీరియడ్. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అన్నీ నేర్చుకున్నాడు. ఈ స్లింగ్ షాట్ ఉంటుంది కదా, ఈ వడిసెల దెబ్బ అంటారు కదా, వడిసెలను విసరడం. వడిసెల మీరు చూసినాలో లేదు, కానీ నేనైతే చూసినాను. ఈ వడిసెల త్రిప్పి కొట్టడం అనేది ఈజీ జాబ్ కాదు. ఇది బాణం వేస్తారు కదా, ఈ బాణం వేసేదానికంటే టఫ్ అది. హల్లెలూయా. ఎందుకంటే అది గుండ్రగా ఇలా తిప్పి టార్గెట్ ఎక్కడ ఉన్నదో చూసి సరిగ్గా అక్కడనే తలిగేలాగున కొట్టాలి. దానికి ఒక్క రోజులో దేవుడు చెప్పినాడు కదా, నేను చేస్తా, ఆమెకి సిసే కమ్నాహి అంటే అటుకని ఫెయిల్ అయిపోతాం. ప్రతి దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. హల్లెలూయా. ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ ప్రకారం మనం చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దావీదు ఒంటరిగా ఉన్నాను అని చెప్పి కృంగిపోలేదు, ఎవరు తోడుగా లేరు అని చెప్పేసి ఏడవలేదు, దుఃఖించలేదు, ప్రభుతో కనెక్ట్ అయినాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా అని చెప్పేసి ప్రభువుతో అన్నీ అడిగి నేర్చుకున్నాడు. హల్లెలూయా. నేర్చుకున్న తర్వాత ఒక సమయం వచ్చింది, సమయాలు వస్తున్నాడు. సమయాలు వచ్చి ఈ సౌలు రాజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించు అని అంటే యెష్షయి కుమారులు వచ్చినారు. ఎవరు వచ్చినారు? యుద్ధములో పాల్గొనే వారు వచ్చినారు. ఒక్కొక్కరు వస్తుంటే సమయాలు చూస్తున్నాడు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, ఇంకెవరైనా ఉన్నారా? ఏడుగురు వచ్చిన తర్వాత వీరెవ్వరు కాదు, ఏడుగురు కాదు, ఇంకెవరైనా నీకున్నారా అంటే అప్పుడు తండ్రికి గుర్తుకొచ్చిందండి. ఎంత దౌర్భాగ్యం. తండ్రి కూడా మర్చిపోయినాడు, కొడుకని వాడిని అక్కడ గొర్రెల కాపరిగా ఉంచినాడు అనే విషయం కూడా మర్చిపోయినాడు. ఇంకెవరైనా నీకున్నారా నీ కుటుంబంలో అంటే ఒక్కడున్నాడు. ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలను కాస్తున్నాడు, వాడిని పిలిపించు అనగానే పిలిపించిన వాడు వచ్చేంత వరకు మనం కూర్చుందామని చెప్పి కూర్చుంటున్నాం. దావీదు వస్తున్నాడు. హల్లెలూయా. దావీదు వస్తూ ఉంటే ప్రభు ఆత్మ చెప్తుంది, ఎస్, ఐ జస్ట్ చూస్ దిస్ పర్సన్, ఈ వ్యక్తిని, ఈయనను నేను ఏర్పరచుకున్నాను. యు గో అండ్ అనాయింట్ హిమ్. హల్లెలూయా. ఈయననే నేను ఏర్పరచుకున్నాను, అతన్ని అభిషేకించు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అప్పుడు లేచి సమయంలో అభిషేకిస్తున్నాడు. ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చిన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సైన్యం వచ్చినా, శత్రువు అయినటువంటి సౌలు వెంబడి పడ్డా, తన కుమారుడైనటువంటి అభిషాలోము కూడా దావీదును చంపుదామని వెతుకుతూ తిరిగినాడు. ఆయన శత్రువుల చేతికి దేవుడు అప్పగించలేదు. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం అనేకమైన పాఠాలను నేర్చుకోవచ్చు. గొలియాతు
ముందు నిలబడ్డాడు. ధైర్యం చెడిపోయినాడా? లేదు. సింహము ఆ గొర్రె పిల్లను పట్టుకొని పోతుంది. అయ్యో సింహము కదా, నన్ను ఎక్కడా పట్టేస్తుందో, పోతే పోనీలే, ఒక గొర్రె కదా నాకెందుకులే అనుకున్నాడా? లేదండి. ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంది, పోనీలే అనుకున్నాడా? లేదు. నిబ్బరం కలిగి ప్రభు నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి ముందుకు పరిగెత్తినాడు. హల్లెలూయ. ఆ బలమైన జంతువులతో పాటు పరిగెత్తి వాటిని పట్టి ఆ నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను విడిపిస్తే ఏమవుతుందండి? మరి ఒకసారి చదవమ్మా, 35వ వచనం. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా చాలమ్మా అది నా మీదికి రాగా ఏం చేస్తుందండి? మీరు ఇక్కడ మనం సింహాన్ని చూస్తున్నాం, ఎలుగుబంటిని చూస్తున్నాం కదా. మీ ఇంటి ముంగట కుక్క ఉన్నది అనుకోండి. కుక్కకు మీరు మటనో చికెనో ఉన్నది ఆడ పెట్టినారు, పెడతా ఉంటే అది తింటూ ఉంటే ఆ పళ్ళాన్ని తీయండి, దాని రియాక్షన్ ఎట్లుంటుంది? ఎలా ఉంటుంది? పళ్ళు తెరిచి మీ మీదకే నా ముంగట ఆహారాన్ని తీసేస్తారా, చికెన్ ముక్కను తీసేస్తారా అని చెప్పి సీరియస్గా చూస్తుందా లేదా? కోపం వస్తుందా లేదా? ఎలాంటి కోపం వస్తుంది? విపరీతమైన కోపం వస్తుంది. అలాగే ఈ జంతువులకు కూడా, సింహమునకు ఎలుగుబంటికి కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదు మీదకి తిరిగినాయి. దావీదు మీదకి తిరుగుతూ దావీదు ఊరుకున్నాడా? చూడమ్మా, దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పారిపోలేదండి. అది దావీదు మీదకి వస్తా ఉంటే పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడ్డ వారికే దేవుడు శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు అడిగేసే వారికి దేవుడు శక్తినిస్తాడు. అందుకని మనం దేవుడు మనకు తోడుగా ఉన్న సమస్య ఏదైనా కానీ ముందుకు అడిగేయాలి. హల్లెలూయా. మీకు 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. మోషే 6 లక్షల మందిని తీసుకొని వస్తుంటే ముందు ఎర్ర సముద్రం ఉన్నది. సముద్రం ఉన్నది కదా, వెనకకి తిరిగిపోండి అన్నాడా? అనలేదు. ముందుకు సాగిపోండి. హల్లెలూయా. వెన్ యూ స్టెప్ ఫార్వర్డ్, గాడ్ ఈజ్ విత్ యూ. హీ సప్లైస్ ద పవర్. ఏమి కావాలో నీకు ప్రొవైడ్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. యోర్దాను నది అడ్డం వచ్చిన తర్వాత ఆ లేవీయులకు చెప్తారు, మీరు ఆ యొక్క మందసమును ఎత్తుకొని ముందుకు నడవండి. మీ అడుగులు ఆ యొక్క నీటిని తగలగానే ఆ యోర్దాను నది 2 పాయలవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దారి లేదు అని మనం అనుకుంటాం, దారిని కలగజేసే దేవుడై ఉంటున్నాడు. భయపడకూడదు. అయితే మన కన్నులతో చూసే విధంగా చూడకూడదు, దేవుని కన్నులతో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఓకే, మీ సమస్య మీకు ఎలా ఉంటుందండి? మిమ్మల్ని మింగేసేటువంటి పెద్ద అనకొండలాగా, పెద్ద డైనోసార్ లాగా ఒక్కటిసారి గుటుక్కుమని మింగేలాగున మీ ఎదుట మీ సమస్య ఉంటుందా ఉండదా? దాన్ని చూసి విపరీతంగా భయపడిపోతారు. అమ్మ, ఇది ఒక్క గుటుకలో నన్ను మింగి పడేసేలాగుంది ఈ సమస్య అనుకుంటారు. అది మీ దృష్టితో చూసే కోణము. హల్లెలూయా. కానీ దేవుని దృష్టితో చూసే కోణం, దేవుని దృష్టితో మనం చూడాలి. ఏంటి? మన దేవుడు ఏమై ఉన్నాడు? హల్లెలూయా. ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథం చివరి అధ్యాయం 65 అనుకుంటాను, 65. ఈజ్ గ్రేటర్ దెన్ 66 మొదటి వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము ఏంటంట? ఆకాశము నా సింహాసనం, కూర్చున్నది. భూమి నా పాదపీఠము. పాదపీఠం అంటే భూమి మీద ఏం పెట్టుకున్నాడు? కాళ్ళు పెట్టుకున్నాడు, పాదం పెట్టుకున్నాడు, ఆకాశంలో కూర్చున్నాడు. నీ సమస్య ఎంత ఉన్నది? నిన్ను మింగేలా అంత ఉన్నది. కానీ ప్రభు ముందు ఎలా ఉన్నది? అది ప్రభువు ముందు ఎలా ఉన్నది? చిన్నగా ఉందిగా, చిన్నగా ఉంది. హల్లెలూయా. ఆ చిన్నదానికి నువ్వు భయపడుతున్నావు, కానీ అంత గొప్ప ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని మనం భయపడకూడదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉన్నాడు. హల్లెలూయా. సమస్య ఎప్పుడు మనల్ని అధిగమించాలనే చూస్తుంది. నువ్వు ధైర్యంగా లేకపోతే అంతే సంగతి.
ఒకసారి చూడమ్మ, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 1st చాప్టర్ 7th వర్స్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. హల్లెలూయా. పిరికితనము గల ఆత్మనియ్యలేదు. దేర్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయపెట్టించే అటువంటి ఆత్మ. హల్లెలూయా. భయానికి ఏదైనా రూపం ఉందా? ఏ రూపం లేదు. నీకేదైనా కలగగానే, పిల్లలకు ఎగ్జామ్ పేపర్ను చూడగానే భయం కలుగుతుంది. దానికి రూపం లేదు, ఏదో రకంగా వస్తుంది, ఏదో రకంగా వస్తుంది. ఒక సమస్య రూపంలో వస్తుంది. సమస్య రాగానే దాని వెంబడి వస్తుంది, వచ్చి నిన్ను బెంబేలెత్తిచ్చేస్తుంది, గడగడ గడగడ వణిగింప చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శరీరంలో చిన్నది ఏదో చిన్న ఇక్కడ కంతిలాగా కనబడ్డది అనుకోండి, దాన్ని బట్టి ఎన్నిసార్లు అంటాం? 100 సార్లనా 1000 సార్లనా? దాన్నే ఇలాగని ఇదేందో వచ్చింది, ఏందా ఎక్కడ పోతుంది మన మనసు? ప్రభు వైపు చూడడం లేదు. హల్లెలూయా. మనకంటే, ఈ లోకము కంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ప్రభువును చూడాలి. హల్లెలూయా. ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, సౌండ్ మైండ్ అండి. ఇంద్రియ నిగ్రహం గల అంటే సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే స్థిరమైన ఆలోచన కలిగి ఉండడం. సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు స్థిరమైన ఆలోచనలతో, మనసుతో ఆలోచించడం. హల్లెలూయా. సమస్య రాగానే మన మనసు కూడా పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోకుండా స్థిరముగా మనసు నుంచాలి. ఓకే, వచ్చిందా, దీనికి పరిష్కారం ఏంటి? నీకు పరిష్కారం తెలిస్తే ఓకే, వెళ్ళండి, గుడ్. లేదు అంటే ప్రభువుని అడగాలి. ప్రభువా సహాయము దయచి. ఎంత మాట అండి, చిన్న మాట. ప్రభువా నాకు సహాయము దయచి అనగానే ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌండ్ మైండ్, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ఈ ఆత్మకు, అంటే మన మనసుకు తాళం లేదు. మనసును ఆపగలుగుతారు ఎవరైనా? మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి ఎక్కడికి, అమెరికాకు వెళ్తారు, జపాన్కి వెళ్తారు, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళొచ్చు. బాడీ ప్రజెంట్గా ఉంటుంది, బట్ మనసు ప్రజెంట్గా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ లేరు ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మనం ఇక్కడ ఉన్నాం కదా, మనసు. హల్లెలూయా. మన మనసును స్థిరముగా ఉంచాలి. స్థిరంగా ఉంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. వినుట వలన మీకు విశ్వాసము కలుగును. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. వినాలి. ఇప్పుడు నేను ఒక్క మాట, ఇప్పుడు ధైర్యంగా ఉండుము అనే ప్రసంగాన్ని 1 గంట సేపు చెప్తున్నాను, అంటే నాకు తెలిసినంతలో. దీనిని ఒక 100 మంది భక్తులకి ఇచ్చి మాట్లాడమంటే 100 మంది 100 డైమెన్షన్లో మాట్లాడతారు. అంటే ఒక్క మాటలో అన్ని రకాలుగా దేవుడు మాట్లాడగలడు. హల్లెలూయా. అందుకనే దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని పరిపరి విధాలుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది కంప్లీట్ బైబిల్ కాదండి, ఇట్స్ ఎ కాంపాక్ట్. చిన్నగా చేసి పెట్టినాడు ప్రభు. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే దాన్ని విడమరిచి లోతుగా దాన్ని ధ్యానించాలి. ఒక్క మాట ఇవ్వగానే ఒక్క మాట కాదు, ఒక్క మాట పక్కన పెడితే బైబిల్ ఎవరు సరిగా చదవడం లేదు. అంటే కాంపాక్ట్లో ఉన్నదాన్నే చదవడం లేదు. ఇంకా లోతుగా మనం ధ్యానించి దాని లోతైన విషయాలను ఇంకా ఎలా కనుక్కుంటాం? అందుకే సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఆ మాటలను మనం పొందుకోవాలి. ఓహో, ఇదే ధైర్యంగా ఉండాలంటే ఇలా ఉండాలి. ప్రభు ఆకాశము సింహాసనంగా చేసుకొని భూమిని పాదపీఠంగా చేసుకున్న గొప్ప ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు వనకాలి? ఎందుకు జనకాలి? ఏమి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 వ్యక్తులను తీసుకున్నాం అనుకో, 2 వ్యక్తుల నుంచి ఒకరు ధైర్యంగా ఉంటారు,
ఒకరు ధైర్యం చెడిపోతారు. హల్లెలూయా. ధైర్యంగా ఉన్నవారికి ఏం కాదు. అవుతుందా? కరోనాలో చాలామంది ధైర్యంగా ఉన్న వాళ్ళే బ్రతికినారు. భయపడ్డ వాళ్ళు భయంతోనే చనిపోయినారు. భయము మనల్ని కబలించి వేస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, పరిపరి విధాలుగా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహాకృపతో 365 ప్రసంగాలు చేసినాను, భయపడకుము. హల్లెలూయా. ఫియర్ నాట్ అనే ప్రసంగాలు 365 చేసిన మానవుడు ప్రతి దినము ఏదో ఒక విషయంలో భయము పడుతూనే ఉన్నాడు, భయముతో వణికిపోతూ ఉన్నాడు. ఆ భయం నుండి విడిపించాలనేదే ప్రభు యొక్క సంకల్పము. హల్లెలూయా. భయం నుండి విడిపింపబడం కాదు, మనం ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగేలాగున మనం ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ధైర్యంగా ఉన్నవారికి బీపీ పెరుగుతుందా? భయపడేవారికి బీపీ పెరుగుతుందా? భయపడేవారి బీపీ పెరుగుతూ ఉంటుంది, 200 పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరుగుతుందో తెలియదు. ఆ భయపడేవారికి ఏం కాదు అని చెప్పేసి అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువు ప్రతి సమయంలో మనల్ని విడవకుండా ఎడబాయకుండా మనకు తోడుగా ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ధైర్యము కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఏ విషయమైనా కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ఆ యొక్క అనారోగ్యత విషయంలో కానీ, అలాగే చూసినట్లయితే శత్రువు విషయంలో కానీ, ఏ విషయంలో భయపడకూడదు. హల్లెలూయా. ఏ విషయంలో భయపడకూడదు. ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ప్రభు నందు విశ్వాసం ఉంటే మనం తప్పకుండా మనం విడిపింపబడతాం. హల్లెలూయా. ఆ ప్రభు మనల్ని వదిలిపెట్టి పో ఇక నీ చావు నువ్వే చావు పోరా అన్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గునొందడు అంట. హల్లెలూయా. నీకు సిగ్గు కలగదండి, అవమానం కలగదు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినావా, యు నెవర్ బి అషేమ్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనల్ని లేవనెత్తే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే కార్యాలన్నీ చక్కపరచబడతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను అందరినీ దేవుని నామంలో మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఇది మొదలుకొని ఏ సమస్య అయినా రానియండి, సమస్య ఎంతదైనా పర్వాలేదు, మనం ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడ్డప్పుడు సమస్య నీ ఎదుటి నుంచి పారిపోతుంది. హల్లెలూయా. నేను గతంలో కూడా ఒక చిన్న వీడియో చూసినాను, గతంలో చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు దారిలో వెళ్తున్నారు. పెద్ద కుక్కల గుంపు వచ్చేసింది. ఏం గుంపు? కుక్కల గుంపు వచ్చేసింది. అక్క ఆ కుక్కలను చూసి లగెత్తుకొని పరుగో. తమ్ముడు కుక్కలను చూసి ఇటు చూసే వరకు అక్క లేదు. అక్క ఎక్కడికి పోయింది? పిక్క బలం చూపించి ఎక్కడికో పోయింది. తమ్ముడు అలాగూ చేయలేదు. తమ్ముడు నిలబడి ఎదిరించగానే వెనుకకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం, నేను చాలా నేర్చుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. దట్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్. సమస్య ఎదురుగాగానే మనం పారిపోతాం, దాని నుంచి తప్పించుకోవాలని చూస్తాం. దాన్ని ఎదిరించు, అది నీ ఎదురు నుంచి పారిపోతుంది. హల్లెలూయా. అందుకనే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి. అట్టి ధైర్యము గల ఆత్మను దేవుడు మనకి, ద స్పిరిట్ ఆఫ్ కరేజ్ అంటారు. ఏ స్పిరిట్ అండి? ఒకసారి కెన్ యూ రీడ్ ఇన్ ఇంగ్లీష్ అమ్మా? ఆ స్పిరిట్ ఆఫ్ కరేజ్. హల్లెలూయా. 2 తిమోతి దాంట్లోనే ఉంటుంది, 1వ అధ్యాయము 7వ వచనం. కరేజ్ ఇక్కడ స్పిరిట్ ఆఫ్ పవర్ అంటున్నాడు. బట్ పవర్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ ఏ సౌండ్ మైండ్. కొన్ని వెర్షన్లో కరేజ్ అని ఉంటుంది. కరేజ్, ధైర్యం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడండి? ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు. ఎందుకంటే ప్రభువు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. మీ అందరికీ తోడు. ఎక్కడికైనా వెళ్ళండి మీరు,
రాత్రి పగలు ఎక్కడికైనా గాఢ అంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడనని దావీదు ఎలాగూ చెప్పగలిగినాడో మనం అలాగూ చెప్పగలగాలి. ఈ దేన్నో చూసి భయపడడం కాదండి, భయం నిన్ను చూసి పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడేవారు ప్రతి ఒక్కరు అడగండి, ధైర్యం కలగా ఆత్మను నాకు దయచేయి ప్రభువా. లార్డ్, ఐ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ కరేజ్, స్పిరిట్ ఆఫ్ కరేజ్, సౌండ్ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. భయపడకుడి, ధైర్యము తెచ్చుకొని మన సెలవిచ్చినవు, ధైర్యము తెచ్చుకొని మన సెలవిచ్చిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లించు. ధైర్యంగా ఉండు మన సెలవిచ్చిన గొప్ప దేవ, ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. మోషేకు తోడై ఉన్నట్టుగా మాకు తోడై ఉన్నారు. నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయనని మాకు సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు. వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. అవును తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా, ఇబ్బందుల గుండా వెళ్ళినా మీరు మాకు తోడుగా ఉన్నారు. అగ్నిలో పడి వెళ్ళినా, జలములలో పడి వెళ్ళినా, ఓ సింహాల మధ్యన, ఎలుగుబంటు మధ్యన, దేని మధ్యన ఉన్న తండ్రి నాయన ప్రభు, మీరు మాకు తోడుగా ఉన్నారు. మా పక్షాన కార్యము సఫలం చేసి దీవించి ఆశీర్వదించమని. అలాగే తండ్రి, మా ప్రియులకు తండ్రి ఎవరైతే భయపడుతున్నారో యేసునామములో ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ in the mighty name of Jesus. You don't have any place in my people right now. In the name, I rebuke you right now and I replace with the spirit of courage, a spirit of courage in the mighty name of Jesus. ధైర్యం కలిగిన, శక్తి కలిగిన ఆత్మను రీప్లేస్ చేస్తున్నానయ్యా తండ్రి. ధైర్యం కలిగి నీతిమంతుడు నాయన సింహం వలె ధైర్యంగా ఉండేటువంటి ఆ యొక్క ధైర్యమును మా ప్రజలకు దయచేయమని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.